வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளைச் சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెణ్ణి ఉగందేలోర్ ఎంబావాయ్. భగవంతుణ్ణి దర్శించుటకు వెళ్ళువారు భగవదనుగ్రహ ప్రాప్తికై కొన్ని నియమాలను అనుసరింపవలెను. శ్రీకృష్ణుడు అవతరించిన ఈ లోకమున పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచములో కూడా భగవదనుగ్రహముచే ఆనందమునే అనుభవించుచున్న వారలారా, మేము మా వ్రతమునకు ఏర్పరుచుకున్న నియమములను వినండి. పాల సముద్రములో పడుకొని నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాదపద్మములకు మంగళము పాడెదము. మేము ఈ వ్రతము ఆచరించినంత కాలము నీటిని గాని పాలను గాని అనుభవించము. తెల్లవారుజామునే మేల్కొని చన్నీటిలోనే స్నానమాచరించెదము. కళ్ళకు కాటుకను అలంకరించుకొనము. కేశపాశమును పరిమళింపచేయుటకు సువాసనగల పూలదండలను ధరించము. మా పెద్దలు విడిచిపుచ్చిన చెడు పనులను మేము ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించే మాటలను కాని అసత్యములను కాని ఎక్కడను ఎప్పుడును పలుకము. ఇతరులకు హాని కలుగు పనులను నర్పము. ఇతరులకు కష్టములు కలిగించు ఆలోచనలు చేయము. జ్ఞాన సంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే నదికముగా సత్కరించెదము. బ్రహ్మచారులకు భిక్షుకులకు భిక్ష పెట్టెదము. ఈ సంసారము నుండి ఎలా ఉద్ధరింపబడుదుమా అని ఆలోచన చేయుచుందుము. భగవంతుని కళ్యాణ గుణములను గానము చేయుచుందుము. అత్యంత భక్తియుక్తానాం వైవశాస్త్రం న చక్రమః అనగా శాస్త్రము కంటెను నిర్దిష్టమైన క్రమము కంటెను అత్యధికమగు భక్తి ప్రధానమైనది. భగవత్కృపయు ఆచార్య కటాక్షమును ముఖ్యమైనవిగా భావింతుము. దైవే రుష్టే గురుస్త్రాత గురౌ రుష్టే న కశ్చన అనగా దేవతలకు మనపై కోపము కలిగినచో గురువు మనకు హాని కలుగకుండా కాపాడగలడు. గురువునకు మనపై కోపము వచ్చినచో రక్షించువాడెవ్వడునూ లేడు అని. కనుకని గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానునిగాను పరబ్రహ్మగా కూడా భావించవలెనని పెద్దలు చెప్పుచున్నారు. కనుక ఆచార్య కృప అత్యావశ్యకమైనది. దానిని విడువము అని ఈ రీతిగా వ్రత సమయమున పాటించు నియమములు చెప్పబడినవి. శ్రీకృష్ణుని సేవకు అంకితమగుటచే యవ్వనం శ్రీకృష్ణానుగ్రహమే సంపదయని భావించిన గోదాదేవి ఈ పాశురములో వ్రత నియమములు చెప్పినది.